పసిప్రాయం నుంచే చిన్నారులకు పచ్చదనంపై అవగాహన కల్పించడానికి ప్రజాప్రభుత్వం పనిచేస్తోంది. మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే సంకల్పంతో మొక్కలు నాటుదాం, చెట్లను కాపాడుదాం. చెట్టు మానవ మనుగడకు తొలిమెట్టు. అందుకే అంగన్వాడీ కేంద్రాల్లో అక్షర జ్ఞానంతో పాటు పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాం. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్కు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. పదవి విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు 2 లక్షలు, సహాయకులకు 1,00,000 చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్లో జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో ప్రకటించిన మంత్రి సీతక్క, 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క, అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెల్లడి. మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే రకంగా మై ప్లాంట్ మై ఫ్యూచర్ ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతోటి మీ ఇళ్ల ముందట ఖచ్చితంగా చెట్లు పెంచియాలి, పెట్టిపియాలి. పిల్లలు మన భవిష్యత్తు. మరి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా కూడా వాతావరణం బాగుండాలి. మరి వర్షాలు పడాలి, అదే విధంగా నీడ ఉండాలి. ఇక్కడ మనం సిటీలలో మొత్తం ఎటు చూసినా కాంక్రీట్ వాటే ఉంటది, పచ్చదనం ఉండదు. కాబట్టి మన హెల్త్ బాగుండాలన్నా కూడా చెట్ల పెంపకం మీద కూడా దృష్టి పెట్టాలి. కాబట్టి చిన్నారులకు నేర్పించాలి, ఇది నా చెట్టు, ఇది నా భవిష్యత్తు, ఇది నా మొక్క, ఇది నా భవిష్యత్తు అనే విధంగా మరి చెట్లను కూడా కాపాడుకునే దానికి పిల్లలతో పాటు చెట్లను కూడా ప్రతి చోట పెంచుకోవడం, వాళ్ళకి అవి నేర్పించడం చాలా అవసరము. కాబట్టి ఈ రోజు ఒక మంచి కార్యక్రమం, ముఖ్యంగా నూతనంగా కూడా ఎన్రోల్ చేయిస్తాము. పిల్లల్ని పంపియండి, మా బాధ్యత. మీ పిల్లల యొక్క భవిష్యత్తు మా బాధ్యత. ఇక్కడ అయిపోగానే మరి గ్రాడ్యుయేట్స్ లాగా ఇక్కడ కూడా ఏమైనా ఉండొచ్చు. నిన్న మేము మా దగ్గర చేసినాము, గ్రాడ్యుయేషన్ లాగా వెళ్ళడం, అదొక పండగ వాతావరణం. తర్వాత అక్షరాభ్యాసం కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఎక్కడో మనకు లేనిది ఆశపడి ఖర్చులు పెట్టుకొని కార్పొరేట్ స్కూల్ అని, ప్రైవేట్ స్కూల్ అని, నర్సరీ నుంచే అక్కడ పంపించి మరి ఇబ్బంది పడే కంటే అంత అద్భుతంగా ఇక్కడ మన టీచర్లు కూడా బోధిస్తారు. గవర్నమెంట్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, పిల్లలకు వ్యాయామము, మరి మైండ్ కూడా మెదడుకు మేత, వాళ్ళకి ఇదేంటిది అదేంటిది అన్ని కూడా అమ్మ ఇంట్లో ఎట్లా నేర్పిస్తుందో, అమ్మతో ఉండే టైం తక్కువ, టీచర్ తో ఉండే టైం ఎక్కువ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ తో. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాలనే ఈ రోజు మన ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వారు మనకు పర్మిషన్ ఇచ్చి మరి 7 రోజులు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి పిల్లలందరినీ కూడా స్కూళ్లలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. తల్లులందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఆయాలు, అంగన్వాడీ టీచర్స్ కూడా మన పిల్లల్ని ఎంత భద్రతంగా చూస్తామో మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకుంటేనే మన ఉద్యోగానికి, వృత్తికి ధర్మం, విలువ, ఒక మానవత్వం. మనం ఇక్కడ జీతాలు తీసుకుంటాం కానీ ఈ పిల్లల్ని మా పిల్లలు కాదు కదా అనే చూస్తే మన పిల్లలు కూడా బాగుండాలి, వారు సంతోషంగా ఉండాలంటే ఈ పిల్లల్ని ఫస్ట్ సంతోష పెట్టాలి. సో ఇవి రెండు కూడా మనకు 2 బాధ్యతలు. కన్నందుకు వాళ్ళ బాధ్యత, డ్యూటీ చేస్తున్నందుకు ఇక్కడ బాధ్యత. కానీ మన అంగన్వాడీ సెంటర్స్ అనేది మానవత్వం, మాతృత్వం. మీరు మాతృమూర్తులాగా అక్కున చేర్చుకొని పొత్తిళ్లలో పెట్టుకొని కూడా వాళ్ళని ఓదార్చాల్సిన అవసరం ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి. అంత బాగా చూస్తేనే వాళ్ళ మైండ్ కూడా, అంటే వాళ్ళ ఎదుగుదల ఉంటుంది. టీచర్ చూడగానే భయపడిపోవడము లేదా పారిపోవడము ఇట్లాంటిది రాకూడదు. వాళ్ళని అమ్మలో ఆయన చూసుకోవాలి, అమ్మతనాన్ని టీచర్లు, అంగన్వాడీ టీచర్లు చూసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా అమ్మ మాట అంగన్వాడీ బాటను సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఎవరు కూడా రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి. ఆల్రెడీ జీవో వస్తుంది. కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు. గతంలో 50,000 ఇచ్చారు కావచ్చు, కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు, మేడం కరుణ గారు, నేను, కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ 4-5 రోజులలో క్లియర్ అవుతుంది. 1,00,000 రూపాయల ఆయకు, టీచర్ అమ్మకు 2 లక్షలతోటి ఇస్తున్నాము. అది పక్కా జీవో వస్తుంది. కొంత ఎప్పుడైనా రుణమాఫీ అటు ఇటు ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మీరందరూ బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.